సో ఒకవేళ ఉంటే ఎలాగా, ఎన్నుంటే ఎలాగా, లేకపోతే ఎలాగా, సో ఇలాంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ వచ్చేసాయి. సో ఎంతవరకు దేనిపైన ఒకే నిర్ణయం పైన మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు వచ్చేస్తోంది, మరి ముంచుకొచ్చేస్తోంది టైం, ఎవరు ఆగలేరు కదా. అందులోనూ సభలు, సమాచారాలు, కార్యక్రమాలు ఎన్ని పెట్టినా అండి, ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు ఎవరో చెప్పినట్టు ఆల్రెడీ ఇంకా టైం అప్. ఇప్పుడు ఏమేమి హడావుళ్ళు చేసినా సరే ఇప్పటికిప్పుడు ప్రజల మైండ్ అయితే వాళ్ళు మారదు. ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే పల్స్ ఆఫ్ ఏ గవర్నమెంట్ అన్నది తెలిసింది. గతంలోనూ ఏ విధంగా అయితే తెలిసిందో ఇప్పుడు కూడా తెలిసింది. సో ఏ గవర్నమెంట్ కి ఎంతెంత కెపాసిటీ ఉంది, వీళ్ళు అనుకున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి, ఎంతవరకు చేయగలరు, వీళ్ళ మోటో బిహైండ్ దట్. సో ఎంతమంది వచ్చారు ఏంటి, సమర శంఖారావం పూరించిన సన్నద్ధమైన ఏమవుతుందంటే ఇక్కడ అసలు రాష్ట్రంలో జరగాల్సిందేంటి, సంక్షేమం కూడా ఉండాలి, ఐ డోంట్ డినై. కానీ సంక్షేమము అభివృద్ధి రెండు కాళ్ళ మీద నడిచినప్పుడే ఆ రాష్ట్రం ఎదరగలుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ కారణాలు ఏవైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం ఎంత దృష్టి పెట్టినా ఎందుకు ఇక్కడ అసలు రాష్ట్రంలో పరిధిలో మరి రాష్ట్రంలో ఉన్న పార్టీస్ కి కూడా అంత చిత్తశుద్ధి లేదు అన్న విషయానికి వస్తే ఏం తక్కువేమీ శాంక్షన్ చేయలేదే. ప్రతి జిల్లాలోనండి, ఈవెన్ తాడేపల్లిగూడెం, నిమ్మకూరు, అంటే అటు విజయనగరం గిరిజన యూనివర్సిటీ నుంచి ఇటు కర్నూలులో డిఆర్డిఓ నుంచి ఎక్కడ ప్రతిదీ అసలు చిన్న చిన్న జిల్లాల్లో కూడా అందులో 5 ఇండస్ట్రియల్ నోట్స్, 3 కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ప్రతిదీ అసలు 33 నగరాలకి అమృత్ పథకం. అది కాకుండా నీతి ఆయోగ్ లో పైలట్ ప్రాజెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం గాట్ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 4. అంటే ముంబై, విశాఖపట్నం, సూరత్ అండ్ వారణాసి అనుకుంటా. సో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ ని ముందు పెడుతున్నాం. అక్కడ ఇళ్లు కేటాయింపులో కూడా ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్నాం. అన్నిట్లోనూ అసలు నిజంగా కేంద్రంలో చాలా పనులు ఉన్నాయి, ఎన్నో చేయలేనివి. ఎవరు టచ్ చేస్తే భయపడిపోయి అమ్మో వాళ్ళేమవుతుందో మాకు నెక్స్ట్ ఓట్లు భయం పట్టుకుని ఎవరు కూడా తొందరగా ఏది టచ్ చేయలేదు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్ కూడా కదా. ఏది ముట్టడానికైనా సరే అమ్మో కాదు, అలాగ కాలయాపన చేసి 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 ఈ ఓట్ బ్యాంక్ పోతుందో ఆ ఓట్ బ్యాంక్ పోతుందేమో అని ఇదే కదా ఈ బతిమాలకుంటూ కూర్చుంటే ఊడిపోయే ముక్కు ఎప్పుడైనా ఊడిపోతుంది. కానీ అసలు మనం వచ్చాము, ఈ 5 ఏళ్లలో మనం చేయాల్సింది ఏంటి, ఎస్ మా మేనిఫెస్టోలో ఉంది, అట్లీస్ట్ 5లో 2, 3 ఎంత దమ్ముతో చేయాలండి. అవన్నీ చేసి మేము కరెక్ట్ గా 5 ఏళ్లకి ఎలక్షన్కి వచ్చేసరికి ఆ భయము బెరుకు లేకుండా